వెళ్ళి మాయ మెడలో తాళి తీసేయండి. మీరు చెప్పినట్టు నేను వింటాను. బా, అర్థం చేసుకో చంద్ర, ప్లీజ్. నాకు అర్థమైంది విరాట్ సార్, మీకే అర్థం కావట్లేదు. రే సంజు, నీకో కథ చెప్పాలరా. ఆ కథలో చిలక, ఒక గోరింక ఉన్నాయి. ఆ చిలక గోరింకని పీకల దాకా నమ్మి తనే సర్వస్వం అని ఫీల్ అయ్యింది. కాని ఆ చిలకలో చిన్న లోపం, కాదు 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 పెద్ద లోపమే. ఆ లోపం ఉందని తెలిసి ఆ గోరింక ఇంకో చిలకని తీసుకొచ్చి తన గూడుని పంచేసింది. పాపం పాత చిలక అది చూసి గుండెలు బాదుకునేలా ఏడ్చింది. ఆ చిలక గోరింకని నువ్వు తప్పు చేశావని నిలదీస్తే అది తప్పు కాదు, పరిస్థితులకి లొంగి చేశాను అని సమర్థించుకుంది. ఇప్పుడు చెప్పరా, గోరింకలాగే ఆ చిలక కూడా ఇంకో గోరింకని చూసుకోవడం తప్ప? తప్పు కాదు కదా. కాని ఆ గోరింక తప్పు అంటుంది. ఎలా న్యాయం చెప్పు? తను చేస్తే కరెక్టు, చిలక చేస్తే తప్ప? అన్యాయం కదూ? చాలే ఆపు. ఒక్క మాట పట్టుకుని అదే సాగదీస్తున్నావు. మరి మీరు తప్పు చేసి నాకు నీతులెందుకు చెప్తున్నారు విరాట్ సార్? ఇప్పుడేంటి, నీ ప్రయత్నాన్ని ఆపును అంటావు? ఇంకా ర్యాపిడ్ గా స్పీడ్ పెంచుతాను. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మీలో ఎక్కడో దొంగచాటుగా కాదు, ధైర్యంగా మీ ముందే చేసుకుంటాను. రానివ్వే, ఎవడొస్తాడో నేను చూస్తాను. వాడెవ్వడైనా సరే నా చేతిలో చచ్చాడే. వస్తాడు విరాట్ సార్, వెయిట్ చేయండి. నేను చూడాలి కదా మీరు పడే నరకం, మీకు దూరమై నేను పడే రోదన మీరు అనుభవించాలి కదా. పరిస్థితుల ప్రభావంతో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో మీకు తెలియాలి కదా విరాట్ సార్. అబ్బా, సైకోలా కనపడుతున్నావే. అప్పుడే ఏం చూశారు విరాట్ సార్? ముందుంది మొసళ్ల పండగ. చంద్ర ప్రేమని చూశారు కదా ఇన్నాళ్ళు, ఇప్పుడు చంద్ర రివర్స్ అయితే ఎలా ఉంటుందో చూస్తారు. నన్ను ఈజీగా తీసుకున్నారు కదా, నేనంత ఈజీ కాదు అని నిరూపిస్తాను. మీరు కొండని మాత్రమే ఢీకొన్నా గెలిచేవారేమో, కాని కొండంత ప్రేమని దాచుకున్న ఈ చంద్రని బలంగా గుండెల మీద కొట్టారు. దాని ఎఫెక్ట్ చాలా హార్డ్గా ఉంటుంది. వెరీ 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 హార్డ్. జగదీశ్వరి, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానండి. ఆంటీ, జ్యూస్. నువ్వెందుకు తీసుకొచ్చావు? అదేంటాంటీ అలా అడుగుతున్నారు? నేనిప్పుడు పరాయిదాన్ని కాదు, మీ కోడల్ని. నా కోడలు చంద్ర. అయినా ఇంకా కొద్ది రోజులు మాత్రమే మీరలా చెప్పగలుగుతారు. చంద్రకి పెళ్లి చేసి పంపిస్తే తను మీకు మేనకోడలిగానే మిగిలిపోతుంది. ఎంతైనా మీరు సూపర్ ఆంటీ. చంద్ర విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. మీరా డెసిషన్ ఆవేశంలో తీసుకున్నారో లేక ఆవేదనతో తీసుకున్నారో తెలియదు గాని మీకు తెలియకుండానే మీరు చాలా సమస్యల్ని సాల్వ్ చేశారు. ఏంటలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు? నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదా? అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తాను, వినండి. చంద్ర ఇంట్లోంచి వెళ్లేటప్పుడు మీరు ఆపకపోయుంటే తను ఏదో ఒకరోజు మనసు మార్చుకునొచ్చి విరాట్ కావాలని గొడవ చేసేది. అప్పుడు ఇంట్లో మళ్లీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. అదే చంద్ర ఇంకో పెళ్లి చేసుకుంటే తన లైఫ్ తను చూసుకుంటూ హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నేను విరాట్ హ్యాపీగా ఉంటాం. నేను అందించే వారసుడితో ఆడుకుంటూ మీరు కూడా హ్యాపీగా ఉంటారు. చూసారా, మీకు తెలుసో తెలియకో మీరెంత పెద్ద హెల్ప్ చేశారో. నేను చంద్రకి ఇంకో పెళ్లి చేయాలనుకుంది
తన జీవితం బావుండాలని కాని నిన్ను కోడలిగా అంగీకరించడానికి కాదు. అదెప్పటికీ జరగదు. విరాట్ లైఫ్లో నువ్వుండడానికి నేనొప్పుకోను. ఈ జగదీశ్వరి గురించి నీకు తెలీదు. నువ్వు నా మంచితనాన్ని మాత్రమే చూశావు, నా మొండితనాన్ని చూడలేదు. నాకు తప్పు అనిపించిన దాన్ని సరిదిద్దకుండా నేనుండలేను. చూడమ్మా మాయా, జగదీశ్వరి చూడ్డానికి చాలా సున్నితంగా కనిపిస్తుంది, కానీ బెండు తీసి బ్యాండు వాయించే టైపు. చంద్ర మీద అంత ప్రేమ ఉండి కూడా తను తప్పు చేసింది అనిపించినప్పుడు తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా దూరం పెట్టాను. అలాంటిది నువ్వు రావడమే తప్పుడు ఉద్దేశంతో వచ్చావు. నీలాంటి దాన్ని కోడలిగా నేనెలా అంగీకరిస్తాననుకున్నావు? మీరు తప్పుగా ఆలోచిస్తున్నారా ఆంటీ? నేను తప్పుడు ఉద్దేశంతో రాలేదు. విరాట్ మీద ప్రేమతో, మీ అందరి మీద అభిమానంతో వచ్చాను. ఉహుం. ఈ ఇంటి కోడలనిపించుకోవడానికి కావలసిన క్వాలిటీస్ అన్ని నాలో ఉన్నాయి. ఇంతవరకు చంద్ర మిమ్మల్ని ఎంత బాగా చూసుకుందో అంతకన్నా గొప్పగా నేను మిమ్మల్ని చూసుకుంటాను. మీ ప్రాణం కాపాడమే కాదు, మీ ప్రేమని కూడా గెలుచుకుంటాను. అన్నిటికంటే ముఖ్యంగా మీకు వారసునిస్తున్నా. మీ వంశాన్ని ముందుకు తీసుకెళ్తా. ఏ రకంగా చూసినా చంద్ర కన్నా నేనే మీకు పర్ఫెక్ట్ కోడల్ని. చూడమ్మా, నువ్వు చంద్ర కాలి గోటికి కూడా సరిపోవు. నా ప్రాణం కాపాడటం కోసం నీ బిడ్డని కూడా తన బిడ్డలా భావించాలి అనుకున్న చంద్ర ఎక్కడా? బిడ్డని అడ్డం పెట్టుకుని చంద్ర జీవితాన్ని లాగేసుకున్న నువ్వెక్కడా? తనతో పోల్చుకోవడానికి కూడా నువ్వర్హురాలివి కాదు. నువ్వీ ఇంట్లో ఉండేది బిడ్డని కనేంతవరకు మాత్రమే. ఆ తర్వాత నీ దారి నువ్వు చూసుకోవాల్సిందే. ఆ బిడ్డ మీద కాని విరాట్ మీద కాని నీకు ఏ హక్కులు నేను దక్కనివ్వను. ఆల్రెడీ ఆ హక్కులన్నీ దక్కించుకునే వచ్చాను. మీకు ఇష్టమున్నా లేకపోయినా కాదనే హక్కు మీకున్నదాంటీ. సారీ అత్తయ్యగారు, మీరేం వరీ అవ్వకండి. మెల్లగా మీరే నా వైపుకి మారుతారు. అది కలలో కూడా జరగదు. జరగాలి. కాదు కూడదు అని ఇలాగే మొండికేశారనుకోండి, చంద్ర వెళ్ళినట్టు మీరు కూడా విరాట్ లైఫ్లోంచి వెళ్ళిపోవాల్సొస్తుంది. మావయ్య గారు, మీరైనా మీ ఆవిడ గారికి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఈ వయసులో మొండితనం అంత మంచిది కాదు. ఏంటి శృతి, అన్ని కాయలే ఉన్నాయి, పళ్ళు కొనుండొచ్చు కదా. నేను పండ్లు అడిగానమ్మా, వాడివే ఇచ్చాడు. కాయకి పండుకి కూడా తేడా తెలీదే నీకు. ఎలా బతుకుతావో ఏంటో. ఖాళీగా కూర్చొని ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటారు కదా మిమ్మల్ని. శృతి, ఏంటి? నాకు నిద్రొస్తుంది, వెళ్ళి మీ బావని నేను గదికి రమ్మన్నానని చెప్పు. గదికి రమ్మని చెప్పాలా? అవును. ఇంకా నయం, కడుపుతో ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే డైరెక్ట్ గా ఫస్ట్ నైట్ కి రూమ్ సర్దమని చెప్పుండేదేమో. ఎలా కనపడుతున్నానో పని మనిషిని అనుకున్నావా? మెల్లగాని, దాని సంగతి నీకు తెలీదు. ఇది సీల్ రాకసే, దాంతో కష్టం. అయితే భయపడతామా? ఇది మనిల్లు, మనకి తానే విలువ ఇవ్వాలి. పిన్ని, నీ కూతురు ఏమో అనుకున్నాను గాని కాస్త వాయిస్ ఉంది. అంటే చిన్న పిల్ల కదా, తెలియదులే. తెలుసుకోమని చెప్పు పిన్ని, లేదంటే నేను తెలియచెప్పాల్సుంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నాకు బెదిరించడం తెలీదు, డైరెక్ట్గా అటాక్ చేసేయడమే. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీ అమ్మకి తెలుసు. ఏం పిన్ని, నేను విరాట్కి ఒక్క మాట మీరు నాతో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చెప్పానే అనుకో. చెప్పుకో పో, ఏమవుతుంది? వద్దు శృతి, విరాట్కి చెప్తే డైరెక్ట్ గా నువ్వు ఉండమ్మా, ప్రతిదానికే భయపడతావు.
అప్పుడంటే నువ్వు ఒంటరిదానివి, ఇప్పుడు మే హూనా. అలాగా? అలాగే. అయితే నీకు నేనేంటో చూపించాల్సిందే. చూపించు, చూద్దాం. చూపిస్తా, తొందర ఎందుకు? చూసావా ఎలా తగ్గిపోయిందో? ఏం లేదమ్మా, ఉత్త బిల్డప్ అంతే. బాబా అవసరం కాబట్టి తెచ్చిపెట్టాడు, కానీ లేకపోతే దీని మాట ఎప్పుడు వినాలి? వినడని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు అఫీషియల్ గా భార్య అయ్యావు, కానీ ఆయన మనసులో నువ్వు లేవు కాబట్టి. అలాగా? ఇది లాజిక్ లో లాగుతుంది. దీనికి ఖచ్చితంగా షాక్ ఇవ్వాలి. చూడు, డబ్బుకి మ్యూట్ అయిపోయింది. శృతి, ఇందాక నువ్వన్నావు ఫస్ట్ నైట్. అది పెళ్లికి ముందే నాకు విరాట్కి జరిగిపోయిందని తెలుసా? ఏంటి నమ్మేస్తావు అనుకున్నావా? పిన్ని, నీకు గుర్తుందా? నేనప్పుడు ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఆ రోజు రాత్రంతా విరాట్ నాతోనే ఉన్నాడు. తెల్లవారేసరికి ఇంట్లో గొడవైంది. అవునవునవును, గుర్తొచ్చింది. అదే యాక్చువల్గా ఫ్రెండ్ ఇల్లు కాదు. చంద్ర, విరాట్లిద్దరూ కలిసి నన్నొక ఇంట్లో ఉంచారు. చంద్రకి నా మీద డౌట్ కదా, అందుకే విరాట్ని నాకు దూరంగా ఉంచాలి అనుకుంది. కానీ నేను తెలివిగా విరాట్ని ఆ నైట్ నా ఫ్లాట్కి రప్పించాను. ఆ నైట్ మాకు అంతా అయిపోయింది. పెళ్లి కాకముందేనా? కాలేజ్లో మేం లవర్స్ కదా. లవర్సా? ఆ, కాలేజ్లోనే నేను విరాట్ లవ్ చేసుకున్నాం. మీ బావ నిన్ను తప్ప అందరినీ లవ్ చేశాడే. నువ్వు ఉండమ్మా, తను కథలు అల్లుతుంది. కథ కాదు శృతి, నీకింకో నిజం చెప్పనా? వింటే మీరు షాక్ అయిపోతారు. ఏంటా నిజం? మీ చెవులిటి పడేయండి. సీక్రెట్. యాక్చువల్గా నా కడుపులో పెరిగే బిడ్డ ఐవీఎఫ్ ద్వారా రాలేదు. మరి ఆ రోజు నాకు విరాట్కి జరిగిన ఫస్ట్ నైట్ వల్ల వచ్చింది. చంద్రకి తెలియకూడదని ఐవీఎఫ్ డ్రామా ఆడాం. మీరు ఎవరికి చెప్పకండి. మీరు పిలవకపోయినా పర్వాలేదు, మూడొస్తే ఆయనే నా రూమ్కొచ్చేస్తాడు. ఐవీఎఫ్ కాదంటే డైరెక్టేనంట. వామ్మో, మీ బావ మామూలోడు కాదే, మన్మధుడు. ఎవ్వర్ని వదలడు. ఇంకెంతమంది ఉన్నారో ఆ మహానుభావుడి దృష్టిలో. అసలు నువ్వు తప్ప అందరూ కావాలేమో మీ బావకి. చిచి చిచి. నిజమే అయి ఉంటుందమ్మా. అందుకేనే ఈ మాయతో గొడవ పడద్దే అని చెప్పాను. ఇప్పుడది ఏ రొమాంటిక్ సీన్ లోనా మనం దాంతో గొడవ పడ్డామని చెవిలో చెప్పిందనుకో, అంతే, భయత్ నగరే మనగతే. జగదీశ్వరి, ఇది తప్పేమో ఆలోచించు. షాల్ని, కిచెన్లో పంతులు గారి కోసం దక్షిణా తాంబూలాలు పెట్టాను, తీసుకురా అమ్మా. నా మాట వినవు అంతేగా? అయ్యో, నేను మీ మాట వినకపోవడం ఏంటండి? వచ్చే అబ్బాయిల్లో మీకెవరు నచ్చారో చెప్పండి, వాళ్ళకి చంద్రనిచ్చి పెళ్లి చేద్దాం. అమ్మా, ఏంటి అంతలా అరిచావు? గుండెలు ఎదిరిపోయాయి తెలుసా? అక్కడ ఇల్లే దద్దరిల్లిపోతుంది. ఈ రోజంతా చంద్రకి వరుసగా అబ్బాయిల్ని చూసే ప్రోగ్రాం పెట్టారు. అవునా? మరి విరాట్? అదే కదా, ఈ రోజు బావ ఎవరో ఒకరిని మర్డర్ చేయడం ఖాయం. అవునా? పద పద చూద్దాం. ఏర్పాట్లు ఘనంగానే చేసినట్టున్నారు. రావేరా, వచ్చి కూర్చోండి. పనిలో పని నీకొకరిని దానికొకరిని చూస్తాను. సామూహిక వివాహాలు జరిపించేద్దాం. నిజమేనండి, ఆలోచన బానే ఉంది. అది కాదు జగదీశ్వరి. అమ్మా జగదీశ్వరి గారు. అదిగో పంతులు గారు వచ్చేశారు. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి. ఇది చివర వీరభద్రమూర్తి వీధిలో కన్నమ్మానింట్లోనే ఎక్కువ ఉంటున్నాడే. మరి వచ్చిన ప్రతిసారి దక్షిణ స్వీట్లు, బావ చేత చీవాట్లు బాగా వంట పట్టాయి అనుకుంటా. వేడి పని బాగుంది. పంతులు గారు,
అబ్బాయిలు సిద్ధమేనా? రెడీ అమ్మా. ఒక్కొక్కరికి 10 నిమిషాలు టైం చెప్పి అందర్నీ సిద్ధం చేశాను. ఈ రోజంతా మరి మీ కోడలు గారికి వరుణ్ణి చూడడమే నా పని. మరి అబ్బాయి పిలవమంటారా? వద్దొద్దు, ఐఎమ్ ఫైన్. అమ్మాయిని పిలవమంటారా? పిలవండి. అమ్మా చంద్ర, చంద్ర! శాలిని, చంద్రన్ తీసుకురామ్మా. అలాగే. సిగ్గు లేకుండా ఎలా నవ్వుతూ వస్తుందో చూడ. ఛీ, ఇంకెన్ని చూడాలో. పర్లేదు పర్లేదు, కూర్చోండి. మీరు కానివ్వండి. ఎవరు సెలెక్ట్ అవుతారో నేను కూడా చూస్తాను. సెంటెన్స్ నార్మల్ గా ఉన్నా సౌండింగ్ వార్నింగ్ లా ఉంది. ఆర్ వి సేఫ్? మీకు వాడితో పనిలేదు, మీరు కానివ్వండి. నాదే ఉందమ్మా. మీరు అడగటం, నేను తేవడం తప్ప నేనేం చేయగలను? వాళ్ళు చూసుకోవాలి. వీళ్ల పెళ్లి చూపులు నా ఆఖరి చూపుకి దారి తీసేలా ఉంది. వీధి చివర వీరభద్రాన్ని ఊరి చివర పాతి పెట్టే ప్రక్రియ మొదలవుతుందా ఏమిటి? కానివ్వండమ్మా, అడుక్కోండి. ఏం పేరు? ప్రకాష్. ఊరేసి చంపుతానంటున్నాడే. వెంకట్! నంబర్ 3. అమ్మా, ఈసారి ఏకంగా తగులబెడతాడంటమ్మా. అమ్మా, అందరూ అయిపోయారు, నేను ఒక్కడనే మిగిలారు. కత్తి అయిపోయింది, ఊరి అయిపోయింది, తగలబెట్టడం అయిపోయింది. గన్నేమైనా ఉందా అమ్మా? గన్ ఉంది, దానికి లైసెన్స్ ఉంది, బుల్లెట్లతో ఫుల్ లోడెడ్ ఉంది. పంతులు గారు, పంతులు గారు,